అనంతపురం జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతలు క్లాక్ టవర్ సెంటర్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రపంచం గర్వించే నాయకుడు అని, అలాంటి గొప్ప నేతను దేశానికి ఇచ్చిన తల్లిపై ఈ విధంగా మాట్లాడడం నిందనీయమని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీహార్లో ఓట్లు చోరీ అయ్యాయంటూ నమ్మదగని ఆరోపణలు చేసి ప్రజల తిరస్కరణ ఎదుర్కొన్న రాహుల్ గాంధీ తన అసహనం పోగలగొట్టుకుంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మొన్న రాహుల్ గాంధీ బీహార్ పర్యటనలో ఆయన ఏదో ఓట్ చోరీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని పనికిరాని విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలు అక్కడ బీహార్ ప్రజలు తిరస్కరించడం ద్వారా దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు గొప్ప నాయకుడు అలాంటి తల్లి గారిని దూషించడము, వాళ్ళ కార్యకర్తలతో అనిపించడము ఎంత దుర్మార్గమైన చర్య ఒక్కసారి ప్రజలంతా ఆలోచన చేసుకోండి. వీళ్ళు రోజు రోజుకి ఈ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అంతరించిపోతున్న తరుణంలో ఇలాంటి దూషణలు, ఇలాంటి వ్యక్తిగతమైన మాటలకు ఈరోజు పూనుకున్నారు. ఇవి సమాజం క్షమించరానిది. ప్రతి ఒక్కరూ భారతీయ పౌరుడు, సమాజము, సభ్య సమాజము, మహిళలు ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయము. బీహార్ ఇప్పుడు అప్రయత్నంగా బీజేపీ మళ్ళా అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ ఘోషిస్తా అంటే వాళ్లకు దిక్కుతోచని స్థితిలో ఈ పొద్దు ఏదో తిరుక్కుంటా వ్యక్తిగతమైన దూషణలు, వ్యక్తిగతమైన మాటలు మహిళలను కించపరుస్తూ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క తల్లి గారిని దూషించడం చాలా సిగ్గుచేటు. ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాం. మొన్న రాహుల్ గాంధీ గత 20 సంవత్సరాలుగా అధికార పీఠం కోసం ఉవ్విళ్ళూరుతున్నాడు. శతాధిక వృద్ధురాలు ఈ ప్రపంచమంతా శ్లాఘిస్తుంది. ఇట్లాంటి పుత్రుణ్ణి దేశానికి వరంగా ఇచ్చినవమ్మా అని చెప్పేసి అట్లాంటి మాతృమూర్తిని పట్టుకొని హీనమైన మాటలు మాట్లాడాడు. కానీ ఇంకా బుద్ధి తెచ్చుకోలేదు. ఆయన బుద్ధి తెచ్చుకునే, ఎందుకంటే జీవితంలో ప్రధానమంత్రి పీఠం అనేది అతనికి దరిదాపులో లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ లోన, మానసిక రుగ్మతతోన ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా చనిపోయిన ఒక 100 సంవత్సరాల మాతృమూర్తి, ఈ దేశానికి ఒక వరపుత్రుని ప్రసాదించిన మాతృమూర్తి హీరేబన్ గారు, అట్లాంటి మాతృమూర్తిని పట్టుకొని మాట్లాడుతుంటే ఈ రోజు భారత సమాజం మొత్తం రాహుల్ గాంధీ నీవు తప్పు చేశావు, నీ ప్రవర్తన మంచిగా లేదని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇంకా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి కానీ లేకపోతే సమాజానికి కానీ బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు అతన్ని బజార్లో తిరగనివ్వకూడదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు పిలిపిస్తుంది. అనంతపురం పట్టణంలో అతని యొక్క హీనమైన చర్యలకి వ్యతిరేకంగా ఈరోజు